వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో విడుదల కాబోతున్నటువంటి హాస్టల్ వార్డెన్ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి సిలబస్లో భాగంగా మనము ఈరోజు ఆల్రెడీ 2 యూనిట్లు కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇది 3వ యూనిట్ అండి. ఓకేనా? 3వ యూనిట్లోకి అయితే ఎంటర్ కావడం అయితే జరిగింది. ఓకే, మరి ఇందులో మన టాపిక్ వచ్చేసి పాఠశాల. దాంట్లో సబ్ టాపిక్ అండి. పాఠశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఎంసీక్యూస్ రూపంలో చూద్దాము. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. పాఠశాల అను పదానికి సమాన ఆంగ్ల పదము ఏది? వాట్ ఈస్ ద ఇంగ్లీష్ ఈక్వలెంట్ వర్డ్ ఫర్ పాఠశాల? ఏంటండి? ఆప్షన్ బి, స్కూల్. ఓకే, స్కూల్. పాఠశాల అను పదానికి సమాన ఆంగ్ల పదము స్కూల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, స్కూల్ అను ఆంగ్ల పదము ఏ భాష నుంచి ఉద్భవించింది? ద ఇంగ్లీష్ వర్డ్ స్కూల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? స్కూల్ దేంట్లో నుంచి అండి? ఆప్షన్ సి, గ్రీక్ అండి. ఓకేనా? ఇదొక గ్రీకు పదంగా మనమైతే చెప్పుకోవచ్చు. స్కూల్ అను పదము గ్రీక్ భాష నుంచి స్కోల్ నుంచి వచ్చిందండి. ఏంటండి? స్కోల్ అనేటువంటి లెటర్ అండి ఇది. నెక్స్ట్, గ్రీక్ భాషలో స్కోల్ అనే పదానికి అర్థం ఏంటి? స్కోల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ స్కోల్ ఇన్ గ్రీక్? ఆప్షన్ ఏ, విరామ కాలము. ఓకేనా? లీజర్ టైం, విరామ కాలం లేదా లీజర్ టైం. స్కోల్ అనగా సమానార్థము కాలం. నెక్స్ట్, ప్రజలు తీరిక సమయాల్లో ఒకే చోట చేరి చర్చించుకోవడం దేనికి నాంది పలికింది? పీపుల్ గ్యాదరింగ్ అండ్ డిస్కసింగ్ డ్యూరింగ్ లీజర్ టైమ్ ఈజ్ అన్ యాన్సియంట్ టైమ్స్. సో పావ్డ్ ద వే ఫార్వర్డ్. దేనిగా చెప్పబడిందండి? ఆప్షన్ డి అండి. అదే పాఠశాలగా మారిందండి. దేనిగా? పాఠశాలగా. చూద్దాం. పాఠశాలను ఒక చిన్న సమాజంగా పేర్కొన్న విద్యావేత్త ఎవరు? విచ్ ఎడ్యుకేషనిస్ట్ రిఫర్ టు ద స్కూల్ యాజ్ ఏ మినియేచర్ సొసైటీ? చిన్న సమాజంగా పేర్కొన్న వారు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, జాన్ డ్యూయి అండి. ఎవరు? జాన్ డ్యూయి. జాన్ డ్యూయి పాఠశాలను ఒక చిన్న సమాజంగా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్, ఒక దేశ చారిత్రక ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు అందించి ఉజ్వల భవిష్యత్తుకు హామీ కలిగించేదే పాఠశాల అని అన్నది ఎవరు? హూ సెడ్ స్కూల్ ఈజ్ హ్యాండ్స్ డౌన్ ద థియరిటికల్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఏ నేషన్ టు ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ గ్యారంటీ ఏ బ్రైట్ ఫ్యూచర్? ఎవరండి ఈ యొక్క కొటేషన్ చెప్పిన వారు? ఆప్షన్ బి, టీవీ నన్. ఎవరండి? టీవీ నన్. ఈ నిర్వచనాన్ని టీవీ నన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, జీవితాన్ని సమగ్రంగా ప్రేరేపించే, శక్తివంతం చేసే,
గతిశీలకమైన సాంప్రదాయక కేంద్రమే పాఠశాల. ఈ నిర్వచనం ఎవరిది? School is a dynamic community entered that comprehensively inspire and energize life. Whose definition is this? ఎవరిదండి ఈ డెఫినేషన్ మరి? ఆప్షన్ సి బాలకృష్ణ జోషి గారిదండి. ఓకే, బాలకృష్ణ జోషి గారు ఈ నిర్వచనం ఇచ్చారు. నెక్స్ట్, పాఠశాల అనేది ఒక సూక్ష్మ రూపం కలిగిన సమాజము అని ఎవరి కమిషన్ పేర్కొంది? విచ్ కమిషన్ stated that a school is a society in a miniature form? ఎవరు చెప్పారు ఇది? ఆప్షన్ డి సెకండరీ విద్యా కమిషన్. ఎవరు చెప్పారండి? సెకండరీ విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్ పాఠశాలను సూక్ష్మ రూపం కలిగిన సమాజంగా వర్ణించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, పాఠశాల సమాజము పరస్పర అభివృద్ధికై ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని ఎవరు తెలియజేశారు? Who stated that school and society are independent for mutual development? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సిఎం క్యాంబెల్. ఎవరన్నారండి? సిఎం క్యాంబెల్. చూద్దాం వివరాలు. సిఎం క్యాంబెల్ పాఠశాల మరియు సమాజం పరస్పరము ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. నెక్స్ట్, సమాజ సేవ కోసం పిల్లలకు ప్రత్యేకంగా బోధించడానికి సమాజం కనుగొన్న ఒక సాంఘిక వ్యవస్థయే పాఠశాల అని నిర్వచించినది ఎవరు? హూ డిఫైన్డ్ స్కూల్ యాజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెంటెడ్ బై సొసైటీ టు స్పెసిఫికల్లీ టీచ్ చిల్డ్రన్స్ ఫర్ సోషల్ సర్వీస్? ఎవరండి? ఆప్షన్ బి డాక్టర్ ఓటోవి. ఓకే, డాక్టర్ ఓటోవి. వివరాలు చూద్దాం. డాక్టర్ ఓటోవి ఈ విధంగా పాఠశాలను ఒక సాంఘిక వ్యవస్థగా నిర్వచించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, పాఠశాల చురుకైన శక్తివంతమైన జీవనానికి కేంద్రమని ఎవరు చెప్పారు? పాఠశాల చురుకైన శక్తివంతమైన జీవనానికి కేంద్రమని. హూ సెడ్ స్కూల్ ఈజ్ ద సెంటర్ ఫర్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ లైఫ్? ఎవరు చెప్పారండి? ఆప్షన్ సి డాక్టర్ సెయిడిన్. డాక్టర్ సెయిడిన్ అనేటువంటి పర్సన్. వివరాలు చూద్దాం. డాక్టర్ సెయిడిన్ పాఠశాలను శక్తివంతమైన జీవనానికి కేంద్రంగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, పాఠశాల అనేది ఒక సహకార సమాజము, కోఆపరేటివ్ సొసైటీ అన్నది ఎవరు? హూ కాల్ ద స్కూల్ ఏ కోఆపరేటివ్ సొసైటీ? ఎవరండి? ఆప్షన్ ఏ డాక్టర్ రీబర్న్. ఓకే, డాక్టర్ రీబర్న్ అనేటువంటి వ్యక్తి. వివరాలు చూద్దాం. డాక్టర్ రీబర్న్ పాఠశాలను ఒక సహకార సమాజంగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పాఠశాల ముఖ్య విధి ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ స్కూల్? ఏంటండి? ఆప్షన్ బి విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడము. ఏంటండి? విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడమే పాఠశాల యొక్క ముఖ్య విధిగా పేర్కొనడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు ఏ శిక్షణ ఇవ్వడము పాఠశాల విధులలో ఒకటి? ట్రైనింగ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది స్కూల్ ఇన్ ఏ డెమోక్రసీ? ఏంటండి? ఆప్షన్ సి విలువల మరియు పౌరసత్వ శిక్షణ ఇవ్వడము ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు ఈ యొక్క విలువలు మరియు పౌరసత్వ శిక్షణ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విధిగా, పాఠశాల విధిగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో విలువల శిక్షణ మరియు పౌరసత్వ శిక్షణ ఇవ్వడం పాఠశాల విధిగా మనము చూడవచ్చు. నెక్స్ట్, విద్యార్థులలో భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడానికి ఏ ధోరణి అవలంబించాలి? వాట్ యాటిట్యూడ్ షుడ్ బి కల్టివేటెడ్ అమాంగ్ స్టూడెంట్స్ టు ప్రమోట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ? విద్యార్థులలో భిన్నత్వంలో ఏకత్వం పెంచడానికి ఏ ధోరణి అవలంబించాలి లేదా అలవరచాలండి? ఆప్షన్ డి పరస్పర సహకారము మరియు సర్దుబాటు, అంటే మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి అలవరచాలి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడానికి పరస్పర సహకార భావనను, సర్దుబాటు ధోరణిని
అలవరచాలండి పిల్లలకి. ఓకే, ఇంపార్టెంట్. పాఠశాల ఎవరి అవసరాలకు, ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు రూపొందేలా ఏర్పాటు చేయాలి. అకార్డింగ్ టు హూస్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ షుడ్ ద స్కూల్ ప్రిపేర్ స్టూడెంట్స్. ఎవరి ఆశయాలకు అనుగుణంగా అండి? ఆప్షన్ సమాజం యొక్క ఆశయాలకు అనుగుణంగా. ఓకే, సమాజం యొక్క అవసరాలకు, ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలి పాఠశాలలండి. ఓకే, నెక్స్ట్. పాఠశాల యొక్క అంతిమ ఉద్దేశము విద్యార్థికి ఎటువంటి జీవనాన్ని అందించడం. వాట్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ స్కూల్ రిగార్డింగ్ ఏ స్టూడెంట్ లైఫ్? ఆప్షన్ సి సమర్థవంతమైన సాంఘిక జీవనం. ఏంటి? సమర్థవంతమైన సాంఘిక జీవనం, ఎఫెక్టివ్ సోషల్ లైఫ్. విద్యార్థికి సమర్థవంతమైన సాంఘిక జీవనాన్ని అందించడమే పాఠశాల అంతిమ ఉద్దేశము. ఓకే, నెక్స్ట్ వన్. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రాచీన కాలం నాటి మంచి ఆచరణలను పాఠశాల ఏం చేయాలి? వాట్ షుడ్ ద స్కూల్ డూ విత్ ద కంట్రీస్ కల్చర్, హెరిటేజ్ అండ్ గుడ్ అన్సెంట్ ప్రాక్టీసెస్? ఆప్షన్స్ అండి, పరిరక్షించాలండి. వాటిని ఏం చేయాలి? పరిరక్షించాలి. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడము పాఠశాల ఉద్దేశాలలో ఒకటిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. విద్యార్థులను భావి భారత నిర్మాతలుగా, నిర్దేశకులుగా తయారు చేసే తత్వము దేని లక్ష్యం? మేకింగ్ స్టూడెంట్స్ ద బిల్డర్స్ అండ్ డైరెక్టర్స్. ఫ్యూచర్ ఇండియా ఈజ్ ద గోల్ ఆఫ్ వాట్? దేని లక్ష్యం అండి? ఆప్షన్ బి పాఠశాలకు ఉన్నటువంటి లక్ష్యము. ఓకేనా? పిల్లలని లేదా విద్యార్థులను భావితర నిర్మాతలుగా చేయడమే వీరి యొక్క లక్ష్యము. నెక్స్ట్. పాఠశాల లక్ష్యాల నిర్వహణలో ఎవరి సహకారం తప్పనిసరి? హూజ్ కోఆపరేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ అచీవింగ్ స్కూల్ ఆబ్జెక్టివ్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం మరియు ఉపాధ్యాయుల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. పాఠశాల లక్ష్యాల సాధనకు విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజము, ఉపాధ్యాయులు, అధికారుల సహకారం అనేది చాలా అవసరము. నెక్స్ట్. విద్యార్థుల మధ్య వేటిని రూపుమాపడం పాఠశాల లక్ష్యము? ఎరాడికేటింగ్ వాట్ అమాంగ్ స్టూడెంట్స్ ఈజ్ ఏ స్కూల్ ఆబ్జెక్టివ్? వేటిని రూపుమాపడం పాఠశాల లక్ష్యం అండి? ఆప్షన్స్ అండి, జాతి, మత, కుల, వర్గ వైషమ్యాలన్నిటివి ఏం చేయాలి? రూపుమాపాలి. అవి లేకుండా అంతా ఒకటే అనేటువంటి భావనను పెంపొందించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. నెక్స్ట్. విద్యార్థుల మేధో వికాసానికి, నూతన ఆవిష్కరణలకు ఏమి కల్పించాలి? వాట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ద ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అండ్ న్యూ ఇన్నోవేషన్స్ ఆఫ్ స్టూడెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అవకాశం, ఆపర్చునిటీస్ని కల్పించాలి. అలాంటప్పుడే విద్యార్థుల మేధో వికాసానికి తోడ్పడుతుంది. నూతన ఆవిష్కరణల చేయడానికి, ప్రయోగాలు చేయడానికి కూడా అవకాశం కల్పించినట్లుగా అవుతుంది. నెక్స్ట్. పాఠశాల వనరులు ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? స్కూల్ రిసోర్సెస్ ఆర్ ప్రైమర్లీ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? ఆప్షన్ బి అండి, 3 రకాలు. ఎన్ని రకాలండి? 3 టైప్స్. పాఠశాల వనరులు ప్రధానంగా భౌతిక, మానవ, ఆర్థిక అని చెప్పేసి 3 రకాలుగా వర్గీకరించడము జరిగింది. నెక్స్ట్. పాఠశాల ఉనికికి ప్రాణం పోసే వనరులు ఏవి? విచ్ రిసోర్సెస్ గివ్ లైఫ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ స్కూల్? ఏంటా వనరులు మరి? ఆప్షన్స్ అండి, భౌతిక వనరులు అండి, ఫిజికల్ రిసోర్సెస్ అనేవి చాలా ముఖ్యము. భవనాలు, ఆట స్థలం మొదలైన భౌతిక వనరులు పాఠశాల ఉనికికి ప్రాణం పోస్తాయి, చాలా ఇంపార్టెంట్ అని అర్థం. నెక్స్ట్. భౌతిక వనరుల సముదాయాన్ని ఏమని కూడా అంటారు? వాట్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్ ఆల్సో నోన్ యాజ్? ఏమని పిలుస్తారు? ఆప్షన్ బి అండి, పాఠశాల యంత్రాంగం అంటారండి. ఓకేనా? భౌతిక వనరుల సముదాయాన్ని ఏమంటారండి? పాఠశాల యంత్రాంగము, స్కూల్ మెకానిజం ఆర్ ప్లాంట్.
నెక్స్ట్, పాఠశాల భౌతిక వనరులను నిర్వహించడానికి అత్యంత ముఖ్యమైన వనరు ఏది? హూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మేనేజింగ్ ద స్కూల్స్ ఫిజికల్ రిసోర్సెస్? ఎవరండి? ఆప్షన్ బి, మానవ వనరులే అండి, హ్యూమన్ రిసోర్సెసే ఉండాలి. నెక్స్ట్, ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఏ వనరుల క్రిందికి వస్తారు? హెడ్ మాస్టర్, టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్, పేరెంట్స్ ఫాల్ అండర్ విచ్ రిసోర్స్ కేటగిరీ? దేని కిందకి వస్తారండి? ఆప్షన్ డి, మానవ వనరుల క్రిందికి వస్తారు. దేని క్రిందికి? మానవ వనరులు. చూద్దాం. వీరంతా పాఠశాలలోని మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ కిందకి వస్తారు. నెక్స్ట్, పాఠశాలలో అప్పటికప్పుడు అయ్యే రోజువారీ ఖర్చులను భరించడానికి ఏ వనరులు కీలకం? విచ్ రిసోర్సెస్ ఆర్ క్రూషియల్ ఫర్ బీరింగ్ ద డే టు డే ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది స్కూల్? ఏంటండి, ఏం వనరులు ముఖ్యమో? ఆప్షన్ ఏ, ఆర్థిక వనరులు, ఫైనాన్షియల్ రిసోర్సెస్. రోజువారీ ఖర్చులను భరించడానికి ఆర్థిక వనరులు అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పాఠశాల నిర్వహణలోని అతి ముఖ్యమైన ప్రక్రియ ఏది? పాఠశాల నిర్వహణలో అతి ముఖ్యమైన ప్రక్రియ వచ్చేసి పాఠ్య ప్రణాళిక మరియు విద్యా లక్ష్యాల అమలు. ఆప్షన్ బి అండి. ఓకే, చూద్దాం. పాఠ్య ప్రణాళిక మరియు విద్యా లక్ష్యాల అమలు అతి ముఖ్యమైన ప్రక్రియ. నెక్స్ట్, మూల్యాంకనంలోని పరీక్ష విధానము దేనికోసం ఉండాలి? ద ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇన్ ఇవాల్యుయేషన్ షుడ్ బి ఫర్ వాట్? మూల్యాంకనములోని పరీక్ష విధానం దేనికోసం ఉండాలండి? ఆప్షన్ ఏ, అభ్యాసనకై అంచనాలు కాకుండా అభ్యాసననే అంచనాలుగా ఉండాలి. ఓకే, ఇంపార్టెంట్. మూల్యాంకనము అభ్యాసనకై అంచనాలు కాకుండా అభ్యాసననే అంచనాలుగా ఉండాలి. నెక్స్ట్, పాఠశాల విద్యా ప్రక్రియను ప్రధానంగా ఏ విధంగా వర్గీకరించవచ్చు? హౌ కెన్ ద స్కూల్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్ బి ప్రైమర్లీ క్లాసిఫైడ్? ఆప్షన్ బి అండి, పాఠ్య మరియు పాఠ్యేతర ప్రక్రియలుగా. ఓకే, పాఠ్య మరియు పాఠ్యేతర ప్రక్రియలుగా. చూద్దాం. పాఠశాల ప్రక్రియను పాఠ్య మరియు పాఠ్యేతర ప్రక్రియలుగా వర్గీకరించవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, విద్యార్థులకు భారం అని తెలియకుండానే ఏ విధమైన మూల్యాంకనం జరగాలి? వాట్ కైండ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ షుడ్ టేక్ ప్లేస్ వితౌట్ స్టూడెంట్స్ ఫీలింగ్ ఇట్ యాజ్ ఏ బర్డెన్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థులకు భారం కాకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి. నెక్స్ట్, విద్య అనేది కేవలం ఫలితం కాదు, అది ఒక డాష్. ఏంటండి? ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ అన్ అవుట్కమ్, ఇట్ ఈజ్ ఏ డాష్. ఏంటి? ఆప్షన్ బి, ఇదొక ప్రక్రియ. ఓకే, ఇదొక ప్రాసెస్ అండి, కంటిన్యూస్ ప్రాసెస్. విద్య అనేది ఒక ప్రక్రియ మాత్రమే, కేవలం ఫలితం కాదు అని పాఠ్యాంశం తెలుపుతుంది. నెక్స్ట్, వనరుల సమీకరణ అత్యధిక ఉత్తీర్ణత శాతము ఏ రకమైన ఫలితాల క్రిందకు వస్తాయి? రిసోర్సెస్ మొబిలైజేషన్ అండ్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఫాల్ అండర్ విచ్ టైప్ ఆఫ్ అవుట్కమ్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పాఠశాల పరంగా ఫలితాలు. ఓకే, గ్రేడ్లు, ఉత్తీర్ణత శాతం లాంటివి పాఠశాల పరంగా ఫలితాలుగా అయితే మనము చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన క్లాస్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.